గుండెనాళాలు పూర్తిగా మూసుకుపోయిన వారికి వైద్యులు స్టంటింగ్, బైపాస్ లాంటి ప్రక్రియలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు సిటిఓ కొరోనరీ టోటల్ ఒక్లూషన్ అనే అధునాతన చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఈ విధానం ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు ఎంతో మంది రోగులకు నయం చేశారు. సక్సెస్ రేట్ బాగా ఉండడంతో ఈ విధానంపై దేశవ్యాప్త గుండె వైద్యులకు అవగాహన కల్పిస్తోంది మెడికవర్ హాస్పిటల్స్. దీనికోసం ఈ రోజు డీకోడింగ్ సిటిఓ పేరుతో సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రముఖ హృద్యోగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసలు సిటిఓ అంటే ఏమిటి, దాని వలన కలిగే ప్రయోజనాల గురించి మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ నిపుణులు డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ పి శ్రీధర్ గారి మాటల్లో, హార్ట్ రక్తనాళాలు బ్లాక్ అయిపోయి 3 months పైన అయిపోయాయి అనుకోండి, ఆ బ్లాక్ అనేది బాగా గట్టిపడిపోతుంది. టైం పెరిగే కొద్దీ బాగా గట్టిపడిపోతుంది. అలా గట్టిపడిపోయిన బ్లాక్స్ని మనం అంటే మొత్తం తవ్వేసి ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఆ ఓపెన్ చేసే విధానమే ఇది. ఓకే, సో యూజువల్గా ఏం చేస్తారంటే అలా తవ్వి ఓపెన్ చేయడం అనేది డిఫికల్ట్ కాబట్టి సింపుల్గా బైపాస్ సర్జరీస్కి పంపించేస్తూ ఉంటారు. బట్ వి ఎవాల్వ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎవాల్వ్ చేయడం జరిగింది. సో బైపాస్ సర్జరీ అనేది అవసరం లేకుండా వాటికి అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఆ సొల్యూషన్స్ అన్నీ దాన్ని ఫర్దర్గా మొత్తం మనం కంట్రీ వైడ్ అందరికీ పేషెంట్స్కి హెల్ప్ చేసే దానికోసం ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీధర్. నేను మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్లో సిటిఓ వర్క్షాప్ అనేదాన్ని కండక్ట్ చేస్తున్నాము. సిటిఓ అంటే జనరల్గా సాధారణ ప్రజానికానికి సరిగ్గా తెలీదు. సిటిఓ అంటే క్రానిక్ టోటల్ అక్లూజన్. మన గుండెలో ఉండే రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు మనం స్టెంట్, బైపాస్ అని చేస్తూ ఉంటాము. బట్ ఈ సిటిఓ అనేది సపరేట్ విభాగం అనేది. సిటిఓ క్రానిక్ అంటే దీర్ఘకాలంగా 100% మూసుకుపోయిన రక్తనాళాలు. దీన్ని మనం ఇంతకుముందు సర్జరీ ద్వారా ట్రీట్ చేసేవాళ్ళం. అంటే ఒక్క సిటిఓ ఒక్క బ్లాక్ 100% బ్లాక్ ఉన్నా కానీ దీనికి బైపాస్ పంపించేవాళ్ళం. సో అది కూడా ఉత్తమమైన సర్జరీయే. బట్ కొంతమందికి హై రిస్క్ పేషెంట్స్, అంటే సర్జరీ వీలు కాని పేషెంట్స్లో అలాగే దాన్ని చేయలేక మందులతోనే గడిపేవాళ్ళు. దాంతోపాటు అవస్థ పడుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ సిటిఓ ప్రొసీజర్, ఈ 100% బ్లాక్స్ని స్టెంట్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చని మనకు ఒక గత 10-20 సంవత్సరాల నుంచి ఆ ట్రీట్మెంట్ స్లోగా మనకి పశ్చిమం నుంచి మనకి ఇప్పుడు ఇండియా వరకు వచ్చింది. కాకపోతే ఈ 100% బ్లాక్స్ని క్లియర్ చేయడానికి శిక్షణ అనేది చాలా అవసరం. సో మా హాస్పిటల్లో డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో ఈ సిటిఓ 100% బ్లాక్స్ని గత 10 సంవత్సరాలుగా ట్రీట్ చేస్తూ ఉన్నాము. 10 సంవత్సరాలు నేర్చుకోవడం అనేది అందరికీ సాధ్యపడదు కాబట్టి ఈ లెర్నింగ్ కర్వ్ని తగ్గించడానికి మనం ఈ వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్షాప్లో మనం ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాల్లో చేయాల్సిన కేసెస్ని టిప్స్, ట్రిక్స్ యూజ్ చేసేసి మనకి తక్కువ టైంలో, అంటే 1-2 సంవత్సరాల్లో ఇందులో శిక్షణ పొంది మనం మరింత మంది పేషెంట్స్కి దీన్ని యూజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి. సో దట్ సర్జరీ చేయలేని వాళ్ళకి ఈ సిటిఓ ప్రొసీజర్ని స్టెంట్ ద్వారా ఈ బ్లాక్స్ని క్లియర్ చేయొచ్చని మనం ఈ శిక్షణ ద్వారా భారతదేశంలో ఉన్న చాలామంది కార్డియాలజిస్ట్, ఆల్మోస్ట్ 15 మంది కార్డియాలజిస్టులు ఇక్కడికి వచ్చున్నారు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎంత శాతం ఈ సిటిఓ ఆపరేషన్ జరుగుతున్నాయి? ఇండియాలో ఇప్పటిదాకా ఏంటి జరిగినాయి సార్? సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది? రైట్. సో ఒక 20 సంవత్సరాలు పోల్చుకుంటే సిటిఓ 40-50% ఉండేదండి. అంటే మనం 100 బ్లాక్స్ తీసుకుంటే 40% బ్లాక్స్ మాత్రమే స్టెంట్ ద్వారా క్లియర్ చేసేవాళ్ళు. బట్ టెక్నిక్ ఎవాల్వ్ అయిన కొద్దీ, శిక్షణ పెరిగిన కొద్దీ ఇప్పుడు ఆల్మోస్ట్ 70-90% వరకు కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే ఆ సక్సెస్ రేట్ ఉన్న ఆపరేటర్స్ మన దేశంలో చాలా తక్కువ. కన్సిడర్ చేస్తే ప్రతి మెట్రోలో 1-2-3 మాత్రమే ఉంటారు. మనకు అంటే వీఆర్ లక్కీ, మనకు మెడికవర్లో డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో మనకి సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 95% ఉందండి. అంటే ప్రతి 100 కేసెస్లో 95 వరకు సక్సెస్. సో ఆఫ్కోర్స్ ఇది ఒక రోజులో రాలేదు మనకి. గత 10 సంవత్సరాల నుంచి ఆ శిక్షణ అనేది, ఆ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రతి కేసుని బాగా అనలైజ్ చేసి, ఓకే ఏ టెక్నిక్ వాడితే ఇది సక్సెస్ అవుతుందని బాగా చర్చించి టీమ్ అప్రోచ్ తోటి వెళ్ళడం వల్ల ఈ సక్సెస్ రేట్ మనకు సాధ్యమైంది. రిస్క్తో తీసుకున్నప్పుడు బైపాస్ ఎక్కువ రిస్కా, ఇది ఎక్కువ రిస్కా? అదేవిధంగా అఫోర్డబిలిటీ తీసుకుంటే ఎంతకాలం పడుతుంది చేయడానికి? సో సాధారణంగా మనకి స్టెంట్ అంటే రిస్క్ తక్కువ అనే టెండెన్సీ ఉంటుందండి. సర్జరీ బైపాస్ అనేది కొంత రిస్క్తో కూడుకోబడింది. ఎందుకంటే మనం ఛాతీ ఓపెన్ చేస్తాం కాబట్టి కోలుకోవడానికి ఎక్కువ టైం పట్టుద్ది. అండ్ సర్జరీ
తర్వాత కూడా రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది స్టెంట్. బట్ ఈ సిటిఓ అనే ప్రొసీజర్ కూడా నార్మల్ స్టెంటింగ్ అంత రిస్క్ అంటే కొంత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే 100% బ్లాక్ అయిన దాన్ని మనం బ్లైండ్గా అప్రోచ్తో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ స్టిల్ మనకి సర్జరీ కంటే కొంత రిస్క్ తక్కువగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బైపాస్ సర్జరీ అనేది మనకి చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత మనకి వేసిన గ్రాఫ్ట్స్, అంటే ఆ బైపాస్ గ్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకి ఇంకో మార్గం లేదు, మనకున్న ఒరిజినల్ రక్తనాళాన్ని మాత్రమే ఓపెన్ చేయాలి. ఇన్ని రోజులు అవి మూసుకొని పోయి ఉన్నాయి, సో అంటే బాగా గట్టిపడి ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక బైపాస్ అనేది ఇంకా రిస్క్తో కూడుకున్న పని. సో ఆల్రెడీ ఒక సర్జరీ అయిన పేషెంట్కి, బైపాస్ అయిన పేషెంట్కి మళ్ళీ సర్జరీ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. సో ఇప్పుడు ఈ ఒరిజినల్ బ్లాక్ని, 10 సంవత్సరాలు మూసుకున్న బ్లాక్ని మనం స్టెంట్ చేయడాన్నే సిటిఓ ప్రొసీజర్ అంటారు. సో మనకు వచ్చిన ఈ శిక్షణ ద్వారా దాన్ని ఓపెన్ చేయగలిగితే పేషెంట్కి వితౌట్ సర్జరీ మనం బ్లాక్ని క్లియర్ చేస్తాం. కాస్ట్ పరంగా మనకి రొటీన్ సర్జరీ కంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒక 50% వరకు ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే దీంట్లో వాడే పరికరాలు, పనిముట్లు అంటే వైర్లు కానీ బెలూన్స్ కానీ కొంచెం చాలా ఖరీదైనవి. సో అండ్ ఇందులో కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. సిటిఓలో మనం వాడిన బెలూన్స్, వాడిన వైర్స్ని మనం వాడడానికి లేదు, అన్నీ కొత్తవి యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ వాడడం వల్ల కొంత కాస్ట్ ఎస్కలేట్ అవుతుంది. నాట్ జస్ట్ కాస్ట్, టైం కానీ, ప్రొసీజర్ టైం కానీ, ల్యాబ్ టైం కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకు రొటీన్ స్టెంట్ ప్రొసీజర్తో కంపేర్ చేస్తే ఈ సిటిఓ ప్రొసీజర్ కొంత కాస్ట్లీగానే ఉంటుంది. ఆపరేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? డిగ్ చేస్తారా ఇప్పుడు? అది డిగ్ అంటే మనం రొటీన్ డిగ్గింగ్ అని చాలా కంట్రోల్డ్, ఓకే, ఎందుకంటే అది మైక్రో లెవెల్లో జరుగుతుంది, చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. ఎంత టైం పడుతుంది? 3 గంటల నుంచి అప్పుడప్పుడు 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్. సో ఎంత కష్టంగా ఉంటే అంత టైం ఎక్కువ పడుతుంది. ఈ హాస్పిటల్కి అంటే ఈ తరహా శస్త్రచికిత్సకి ఇప్పుడు హైదరాబాద్లో అంటే అన్ని హాస్పిటల్ చేస్తున్నారు సార్? సిటిఓ ఆపరేటర్స్ చాలా కొంతమంది ఉన్నారండి మన హైదరాబాద్లో. ఓకే, ఫర్ ద సేమ్ రీజన్ మనకి వేరే సౌత్ ఇండియాలో వేరే ప్లేసెస్ నుంచి మన దగ్గరకు వచ్చి ప్రొసీజర్ చేయించుకొని వెళ్తారు. ఓకే, సో అందుకే అంటే ఈ బ్లాక్స్ 100% ఉండంగానే మనం ఇంకా దీనికి ఆప్షన్ లేదు, మందులే అన్నట్టు ఉంటాయి. చాలామందికి అసలు తెలియదు కూడా ఈ ప్రొసీజర్ గురించి. సో ఈ వర్క్షాప్స్ ఎక్కువ మందిని ట్రైనింగ్ చేయడం వల్ల మనకి ఈ ట్రీట్మెంట్ని మనం చిన్న ప్లేసెస్కి తీసుకెళ్ళచ్చు.